మనకు దేవుడు శక్తిని ఇస్తాడండి. బలహీన సమయాల్లో, కృంగిపోయిన సమయాల్లో మనకి దేవుని సన్నిధికి వస్తే మనకు బలం వచ్చేది. చెప్పండి అందరూ కూడా, ఏమొస్తుందండి? శక్తి, బలము, జ్ఞానము, బుద్ధి అన్నీ కూడా వచ్చేస్తాయి దేవుని యొక్క సన్నిధిలో. అదే దేవుని యొక్క గొప్పతనము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క పాటలో ఉన్నట్లుగా దేవుని యొక్క సాక్షిగా నాకు బ్రతకాలని ఉందండి, నేను బ్రతుకుచున్నానండి అన్నవారు ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. మీరందరూ, ఎందుకంటే వాక్యం అనేటువంటి నీళ్ల ద్వారా, నీటి కాలువల నాటబడినటువంటి మొక్కల వల్లే మీరందరూ కూడా ఎదుగుచున్నారు. మరి సత్యమైన వాక్యము దేవుని యొక్క సేవకులు బోధిస్తున్నారు. ఆ వాక్యంలో మీ యొక్క ఆత్మీయ జీవితాలు కట్టుకుంటూ ఉన్నతమైన శిఖరాలు ఎక్కుతున్నారు. అది పర్వత శిఖరమున, ఇంకా ఆ సియోనులో దేవుని యొక్క స్వరము వినే ఆ యొక్క స్థితి వరకు దేవుడు మనల్ని తీసుకుని వెళ్ళిపోతాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు దేవునికి సాక్షిగా బ్రతుకుతున్నటువంటి మన జీవితాల్లో